ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య ఒంటరితనమేనని, ఇది నిశ్శబ్దంగా ప్రజల ఆరోగ్యాలను కబలిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు అన్ని దేశాలు ఈ విషయంపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది. 24 ఏళ్లలోపు వారిలో 40% మంది, 75 పైబడిన వారిలో 27% మంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అంటే మన చుట్టూ ఉంటున్న వారిలో కూడా చాలా మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. మానసిక సమస్యలు, ఆత్మహత్య ధోరణులు, మాదక ద్రవ్యాల వ్యసనం, కొన్ని రకాల వ్యాధులు ఒంటరితనానికి దారితీస్తాయి. ఒక ఒంటరితనం వల్ల కొత్త సమస్యలు ఏర్పడి మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఒంటరితనం వల్ల డిస్థీమియా అనే మానసిక వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనినే పెర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజాస్టర్ అని కూడా అంటారు. ఈ వ్యాధి వల్ల క్రమంగా ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం తగ్గిపోయి నిరాశ, ఆందోళన ఎక్కువ అవుతాయి. అధిక రక్తపోటు, గుండెపోటు, ఊబకాయం వంటి సాధారణ సమస్యలు కూడా ఒంటరిగా ఉన్న వారిలోనే ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఒంటరిగా ఉండే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 29% ఎక్కువగా, స్ట్రోక్ ప్రమాదం 32% ఎక్కువగా ఉందని ఓ పరిశోధనలో తేలింది. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరిగి హార్మోన్లలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఇది స్త్రీల నెలసరిపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. ఒంటరిగా ఉంటూ ఋతుక్రమం ఆగిపోయిన మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 27% ఎక్కువగా ఉంటుంది. ఒంటరితనం రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇతరులతో పోల్చితే బరువు ఎక్కువగా ఉన్న వారికి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక్క రోజులో 15 సిగరెట్లు కాల్చడం వల్ల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో ఒంటరితనం వల్ల కూడా అంతే ప్రభావం ఉంటుంది. కాబట్టి మీకు ఒంటరిగా ఉన్నాను అనే భావన కలిగితే వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడండి. మీకు ఎవరైనా ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తే కనీసం వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేయండి.